హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే మా వేదాంశి అల్లరి ఎక్కువైపోయిందండి. అవన్నీ చిన్న వీడియోస్ లాగా తీసి ఈరోజు వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది మేము ఉండే బిల్డింగ్లో పైన వాటర్ లీక్ అవుతుందండి. అందుకని చెప్పి చూద్దామని వెళ్తే పైకి వెళ్ళేసరికి ఆ ట్యాప్ దగ్గర వాటర్ చూసి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి దాని కింద కూర్చొని మొత్తం తడుస్తూ ఉందండి. ఈవినింగ్ 5 అయిపోయిందనమాట. ఇంకా అట్లా చేసి ఎంత తీసుకున్నా కూడా రావట్లేదు. ఇంకా అల్లరి మామూలుగా లేదండి. నేను ఎట్లాగో తల తడవనీయకుండా ఎలాగో తీసుకొచ్చానమాట. కష్టపడి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకురాగలిగాను. ఇది ఒకరోజు నైట్ తీసిన వీడియో అండి. ఫస్ట్ తను అత్త అత్త అని పిలుస్తూ ఉందన్నమాట. ఇంతవరకు ఎప్పుడూ పిలవలేదు. ఫస్ట్ అట్లా అంటుంది కదా అని చెప్పేసి మేము అట్లా. ఇది నెక్స్ట్ ఏంటంటే నేను కిచెన్లో ఉంటే వచ్చేసి తను చీపురు తీసుకొని వచ్చి ఇల్లంతా ఊడవడానికి తెగ ట్రై చేస్తూ ఉందన్నమాట. నేను మా వేదాంశి వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే నాకు ఎప్పుడైనా మెమరబుల్గా ఉండాలని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియోస్ అన్నీ షేర్ చేసుకుంటున్నాను. ఫోన్ ఏమైనా అవ్వచ్చు, ఇంకా దీంట్లో అప్లోడ్ చేస్తే ఎప్పటికైనా కూడా నాకు చూసుకోవడానికి ఉంటుంది. నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకేం ప్రాబ్లం లేదండి. నేనైతే మా వేదాంశిని నేను చూసుకోవడం కోసం నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇదైతే నెక్స్ట్ ఒకరోజు మా వారు కిందకి తీసుకెళ్లారనమాట, పార్కింగ్ ఏరియా. ఇంకా షూస్ వేసుకొని తనకి ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంది. ఇది ఇంకా తర్వాత రోజు ఈ నైట్ తీసిన వీడియో. ఇది కూడా సాంగ్స్ వస్తున్నాయండి టీవీలో, అవన్నీ చూసుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ ఉంటుంది. దానికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అనమాట. మనకి మ్యూజిక్ ఎక్కడ విన్నా కూడా స్టాప్ అయిపోయేసి అది వింటుందన్నమాట. టీవీ యాడ్స్ చూడడం అంటే మహా ఇష్టము. ఇదైతే ఇంకప్పుడే కిందికి వెళ్ళేసి మా వారు రోజు ఈవినింగ్ ఆఫీస్ నుండి రాగానే ఒక 1 అవర్ బయటికి తీసుకెళ్తారండి. ఇది అయితే సండే రోజు ఒకరోజు బయటికి వెళ్ళారనమాట. మార్నింగ్ 10:30 అప్పుడు తీసిన వీడియో అనమాట. తనని బయటికి తీసుకెళ్తే తనకి చాలా సంతోషం అనమాట. కాకపోతే నేనుండే బిజీకి నేను బయటికి తీసుకెళ్ళలేను. నాకు అంత టైం కూడా కుదరదండి. పైకి వెళ్ళి మా వారు హ్యాండిల్ చేసినంతగా నేను వేదాంశిని హ్యాండిల్ చేయలేను అనమాట. అందుకని చెప్పేసి ఆయనే ఎక్కువ తీసుకెళ్తుంటారు. ఒక సండే మాత్రమే ఇద్దరం కలిసి మేము వేదాంశిని కంపల్సరీ ఎవ్రీ సండే బయటకైతే తీసుకెళ్తాము. మిగిలిన టైం అయితే మాకు అంత కుదరదనమాట. ఇంకా ఇప్పుడు ఇదిగోండి గేటు వేస్తే ఆ గేటు తీసుకొని ఇంకా బయటికి వెళ్ళాలని చెప్పేసి తెగ ట్రై చేస్తూ ఉంది. ఇప్పుడే 1 year 2 months అండి వేదాంశికి. అయినా కూడా అల్లరి ఎక్కువ చేసేస్తుంది. తనకి టీవీ మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్లుంది. మ్యూజిక్ పెట్టేస్తే తనే డ్యాన్స్లు వేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడైతే రీసెంట్గా ఈ రైమ్స్ అవి ఇవి చూస్తుందన్నమాట. స్టెప్స్ అయితే చాలా ఈజీగా ఎక్కేస్తుంది. మనకంటే చాలా ఫాస్ట్గా స్టెప్స్ అయితే ఎక్కేస్తుంది. ఇది ఒకరోజు నైట్ తీసిన వీడియో. తనకి బల్లి ఎక్కడ కనిపించినా కూడా దాన్ని చూస్తూ ఆనందం అనమాట. దాన్ని పిలుస్తూ ఉంటుంది, దాంతో ఆడుకుంటూ ఉంటుంది. ఏ టైం అయినా కూడా బల్లి కనిపించిందంటే చాలు ఇంక మేల్కొనే నిద్రలో లేచిన వెంటనే అయినా కూడా యాక్టివ్ అయిపోతుంది అనమాట. నిద్ర వస్తుంది అయినా కూడా నిద్రపోతే అవి ఎక్కడ వెళ్ళిపోతాయో అని టెన్షన్ అనమాట. రోజు 2 వచ్చేసాయి, 2 బల్లీలు వచ్చేసాయి. అది చూడ్డానికి హైట్ సరిపోవట్లేదని దివాన్ కాట్ ఎక్కిందండి. అవైతే కనిపిస్తాయని చెప్పేసి చూడండి ఇలా అరుస్తూ చేత్తోటి ఎలా పిలుస్తూ ఉందో. ఇట్లా అయితే రోజు ఇంతేనండి అల్లరి. నైట్ అయితే ఎక్కువ అల్లరి చేసేస్తుంది. చూడండి దివాన్ ఎక్కేసి దివాన్ నుంచి చూస్తుంది. మా వారు నువ్వు ఎక్కొద్దులే నాన్న, నేను తీసుకెళ్తానని చెప్పేసి మా వారు దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నారనమాట. ఇంకా అప్పటికి 10 అయిపోయిందండి టైం. ఇంకా నిద్రపోయే టైం అనమాట. ఇంకా అయితే మళ్ళీ అవి వెళ్ళిపోయిందంట. ఇంకా ఇవే కాదండి, తనకి యానిమల్స్ ఏవైనా కూడా బర్డ్స్ కానీ యానిమల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. రోడ్డు మీద ఎక్కడైనా డాగ్స్ వెళ్తున్నా వాటిని గట్టిగా అరుస్తూ పిలుస్తూ ఉంటుంది. ఇంకా అదిగో ఇక్కడ మళ్ళీ వచ్చేసిందండి. ఎంతగా అల్లరంటే వేదాంశి దెబ్బకి బల్లీలు అయితే ఈ మధ్య రావడమే మానేసాయి అనమాట. ఇప్పుడైతే రీసెంట్గా ఈ రోజే వచ్చాయి. చాలా రోజులు ఒక 1 week నుంచి రోజు రావట్లేదు. రోజు చూస్తూనే ఉండేది గోడకి, ఇంకా రావట్లేదు ఏంటి అని చెప్పేసి. ఇప్పుడైతే ఇంకా కనిపించినాయండి. రోజు ఫుల్ హ్యాపీ అనమాట. తనకి ఎక్కడైనా జూ పార్క్ అలాంటి ప్లేసెస్కి తీసుకెళ్తే బాగుండు అనిపిస్తుంది. కానీ విజయవాడలో జూ పార్క్ ఉన్నాయో లేవో కూడా మాకు తెలీదు. ఇదిగోండి మళ్ళీ కిచెన్లోకి వచ్చి అక్కడ కనిపించలేదని మళ్ళీ ఈ సైడ్కి వచ్చేసి
ఇప్పుడైతే ఇంకా చూసి ఒక ఆల్మోస్ట్ అలా ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం చూస్తూనే ఉందండి. ఎగ్జైట్మెంట్ అనమాట చూడడము, వాటిని పిలవడము, వాటితోటి ఆడుకోవడం అని చెప్పేసి నిద్ర. ఇప్పుడైతే ఇంక సరే మొత్తానికి అవైతే వేదాంశి అల్లరి తట్టుకోలేక అవైతే పారిపోయాయి. ఇంకొచ్చేసిందండి పడుకోవడానికి. బెడ్ మీదకి వచ్చాక ఇంత అల్లరి చేస్తుందనమాట. ఇంతేనండి ఈరోజు మా వేదాంశి వీడియోస్ అన్నీ కలిపి చిన్న వీడియోస్ అన్నీ కలిపి వీడియోలాగా అప్లోడ్ చేస్తున్నాను. మా వేదాంశి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ for watching.